ఏమండి, అప్పటి వరకు సముద్రంలో పనిలో ఉన్నారు వీళ్ళు. అప్పటి వరకు సముద్రంలో పనిలో ఉన్నారు వీరు. మనుషులను ఎలా పట్టారో యేసుక్రీస్తు ఏమండి దగ్గరకు వచ్చి నేర్చుకున్నారండి. మనుషులను ఎలా పట్టాలో యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నేర్చుకున్నారు ఇప్పుడు వీళ్ళు. అంతే కదండి. నేను మిమ్మల్ని మనుషులు బట్టి జాలరుగా నేను చేస్తాను అని చెప్పాడు. మరి ఇప్పుడు మనుషులను ఎలా పట్టాలి అన్నది యేసుక్రీస్తుల వారి దగ్గరకు వచ్చే నేర్చుకున్నారు ఈ అపోస్తలు. ఎలా నేర్చుకున్నారు, ఎలా పట్టారు, ఒకసారి మనం బైబిల్లోనికి వెళ్ళి ఆలోచిద్దాం. అపోస్తల కార్యములు నేడున్నటువంటి సంఘాలను నడిపిస్తున్న సేవకులు ఆశ పెట్టి దేవుళ్ళలోనికి నడిపిస్తున్నారు. మరి ఇప్పుడు మనుషులు బట్టే జాలరు ఎలా ఉంటారో ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 22-24 వచనాలు. 22 అపోస్తల కార్యములు 2:22 నుంచి 24 వరకు చదువుకుందాం. ఇశ్రాయేలులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించిరి. మరణము ఆయనను బంధించి ఇండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదములను తొలగించి ఆయనను లేపెను. ఏమర్థమవుతుంది? పేతురు గారు యూదులకు వాక్యం చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? యేసుక్రీస్తు గొప్పతనాన్ని గురించి చెబుతూ మీరే చంపారని చెప్తున్నాడు. చెప్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు. ఏమండి, ఇక్కడ మీరు బాగా గమనించగలిగితే ఏదైనా ఎర్రబెట్టినట్టుగా ఏమైనా ఉందా అండి? ఆశ చూయించినట్టుగా ఏమైనా ఉందా అండి? పేతురు గారితోనేగా అంది మత్తయి సువార్తలో, నేను మనుషులను బట్టి జాలరుగా చేస్తానని. ఇప్పుడు పేతురు గారు వాక్యం చెప్తున్నాడు. యూదుల మధ్య నిలవబడి ఏ ఎర్ర పెట్టినట్టుగా లేకపోగా యేసుక్రీస్తుల వారి గొప్పతనం గురించి చెబుతూ మీరే చంపారని చెప్తున్నాడు. ఏం ఎర్ర పెట్టినట్టుగా లేదు. ఇదంతా గమనించినటువంటి వారు 37వ వచనంలో వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా. ఏమర్థమవుతుంది? వారు ఆయన మాటలు విని హృదయంలో నొచ్చుకొని మేమేం చేతుము. పేతురు గారు వారిని పట్టుకున్నాడు. మొత్తాన్ని పేతురు గారు వారిని పట్టుకున్నాడు. ఆశ చూయించి పట్టుకున్నాడా? ఎర్రపెట్టి పట్టుకున్నాడా? చెప్పాలి మీరు. ఏమండి, ఏమైనా ఆశలు చూయించాడా? ప్రభువు నమ్ముకోండి ఏమైనా ఆశలు చూయించాడా? శరీర సంబంధమైనటువంటి వీళ్ళు చెప్పేటటువంటి పరిస్థితులన్నీ మీరు మైండ్లో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పేతురు గారు ఏమైనా డిస్కస్ చేశాడా? డిస్కస్ చేయకపోగా ప్రభువుల వారి గొప్పతనాన్ని వర్ణించటమే కాదు, మీరే చివరికి ఆయన సిలువ ఎక్కించారన్నాడు. ఏ ఆశలు చూపించినట్లు లేరే. మనుషులు ఎలా పడుతున్నాడో నేర్చుకున్నారు చూసారా? మనుషులు ఎలా పట్టాలో ప్రభు దగ్గర నేర్చుకున్నారు చూడండి అపోస్తలు. ఏమంటే పేతురు గారికి సముద్రంలో పని లేదు. పేతురు గారికి ఇప్పుడు పని అంతా ఎక్కడుంది? సమాజంలో పని ఉంది. ఏమండి, వాక్యం అనే వలను విసిరాడు. క్రీస్తుని గురించినటువంటి మాట వలన మీరు విశ్వాసం కలగాలి అంటున్నాడు. అంటే వాక్యం అనే వలను విసిరాడు. నిజంగా ఇది ఇలాంటి మార్పే నిజమైన మార్పు. వాక్యం అనే వల విసిరే దేవుళ్ళలోనికి నడిపిస్తున్నారని మీరు చెప్పండి. చేపలను బట్టే పద్ధతినే వాడుతున్నారే తప్ప చేపలు పట్టేవాడు ఎలా గేలానికి ఎర్రపెట్టి వాడుతున్నాడో ఈరోజు సేవకులు కూడా అదే పరిస్థితి అయిపోయింది. చూసుకోండి, నువ్వు చేపలు పట్టే జాలరువా, మనుషులు పట్టే జాలరువా? మనుషులు పట్టే జాలరు ఎర్రలు చూయించాడు, ఆశలు చూయించాడు. ఎగ్జాంపుల్గా పేతురు గారే ఏం ఎర్ర చూయించినట్టు లేదే అక్కడ. 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు. ఆయన చూయించింది ఏంటి? వాక్యం. ఆశలు చూయించలేదే. కాబట్టి ఆయన వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ రోజు 3000 మందిని మార్చాడు. ఈ 3000 మందిని మార్చిన విధానాన్ని గమనిస్తే ఏమైనా ఎర్రగా పెట్టాడా? వారి మధ్య ఏమైనా పెట్టాడా? లేదే. ఏ ఎర్ర చూయించకుండా, ఏ ఆశలు చూయించకుండా దేవునిలోనికి 3000 మందిని క్రీస్తులోనికి నడిపించేశాడు. ఇది మనుషులు పట్టేటటువంటి విధానం.
వాక్యాన్ని చూయించాడు. నిజమైన సత్యవాక్యమును వివరించి చెప్పాడు. మీరే ప్రభుల వారిని ఇలా సిలువెక్కించిందని అన్నాడు. చూసారా, ఈరోజు చేపలను పట్టే జాలరు పుష్కలంగా ఉన్నారు, కానీ మనుషులను పట్టే జాలరులే కరువు అయిపోతున్నారు. కరువు అవుతున్నటువంటి ఈ రోజుల్లో నిజంగా మనుషులు పట్టే జాలరేకే దొరకాలి. మనం బాగా గమనించగలిగితే యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేయలేదా అని అనుకోవచ్చు. మీరు చేశాడు, చేయలేదని ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్పిన 22, 23 వచనాల్లో మీ మధ్యను చేయించిన సూచక్రియలు అని ఉంది. చేయలేదని ఎవరు చెప్పారు? చేశారండి. కానీ ఏమండి, తిండి కోసం వచ్చినటువంటి వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోయారు. మీరు గమనించారు లేదు? యోహాను సువార్త మీరు పరిశీలిస్తే తిండి కోసం వచ్చినటువంటి వాళ్ళు మెల్లగా దోణులు కొట్టుకుని వచ్చారు. వాళ్ళందరూ మధ్యలో డ్రాప్ అయిపోయారు. అంటే శరీర సంబంధమైనటువంటి ఎరకి ఆశలు చూపించేటటువంటి వారి బారిన ఉన్నటువంటి వాళ్ళందరూ మధ్యలో డ్రాప్ అయిపోతారు. కానీ శిష్యులు వాక్యాన్ని పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు చివరి వరకు నిలిచారు. మీరు బాగా గమనించగలగాలి. శరీర సంబంధమైనటువంటి ఎరలు ఆశలు చూయిస్తూ వచ్చినటువంటి వాళ్ళు ఏమో మధ్యలో వెళ్ళిపోయారు. చివరి వరకు నిలబడింది ఎవరు? ఇప్పుడు వాక్యాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు. వాక్యాన్ని పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు చివరి వరకు నిలబడగలిగారు. వాక్యాన్ని పట్టుకోలేనటువంటి వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతున్నారు. మీరు బాగా గమనించాలి. అప్పటికి ప్రభుల వారు అంటూ ఉంటారు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? మేమెక్కడికి వెళ్తాం నాయన. చూసారండి, ఆశలు చూయించి ఒకవేళ నడిపిస్తే వాళ్ళు మిడిల్ డ్రాప్ అయిపోతారు. వాక్యాన్ని పట్టుకున్నవాడు అంతం వరకు నిలబడతారు అపోస్తులులా. ఎందుకు? నువ్వు పట్టుకున్నదేంటి? చేపలు పట్టే జాలరి కిందను ఉన్నావా? మనుషులు పట్టే జాలరి కిందను ఉన్నావా? ఏ ఎరను చూయిస్తున్నారు? ఏ ఆశను చూయిస్తున్నారు నీకు? విశ్వాసిగా నీ ఆత్మీయ జీవితం ఎక్కడుంది? ఒకవేళ శరీర సంబంధమైన ఆలోచనతో ఒకవేళ నువ్వు దేవునిలోనికి ఆశలు చూచి వస్తే నువ్వు రేపు ప్రమాదంలో పడిపోయే ప్రమాదం ఉంది. మనుషులను పట్టేటటువంటి జాలరు ఎలా ఉంటారంటే, ఇదిగో అపోస్తలుడు అయినటువంటి పేతురు గారు ఏ ఎరను చూయించినట్టుగా లేదు. మీరు బాగా గమనించగలిగింది, ఏ ఎరను చూయించినట్టుగా కూడా లేదు. ఏమండి, బోధకులు అంటేనే దేవుని కొరకు మనుషులు పట్టే జాలరులండి. అసలు బోధకుడు అంటేనే దేవుని కొరకు మనుషులు పట్టే జాలర్ని బోధకుడు అంటారు. అంతేగాని అందరినీ బోధకుడు అనరు, అందరినీ సేవకులు అనరు, అందరినీ పాస్టర్స్ అని అనరు. ఎవరిని అంటారు అని అంటే దేవుని కొరకు మనుషులను పట్టే జాలర్ని నిజమైన సేవకుడు అంటారు. దేవుని కొరకు మనుషులను పట్టకుండా ఒకవేళ నువ్వు ఆశలు చూయించగా నువ్వు దేవునిలోనికి నడిపిస్తే నువ్వు చేపలు పట్టే జాలరువే తప్ప దేవుని కొరకు మనుషులు పట్టే జాలరువి కావు. జాలరువి కావు అని చెప్తుంది బైబిల్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక పౌలు గారు ఇక్కడ కూడా ఒక మంచి మాట ఉంటుంది చూడండి, బాగా గమనించాలి. మీరు మనుషులను పట్టే, నీవు చేపలను పట్టే జాలరువా, మనుషులను పట్టే జాలరువా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే అని ఉంది చూడండి. ఈ జీవిత కాలము మట్టుకే అంటే ఈ జీవిత కాలం అంటే 60, 70, 80 అధిక బలం ఉంటే, ఈ జీవిత కాలము మట్టుకే అంటే ఈ జీవిత కాలానికే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే అసలు ఎంత క్లియర్గా ఉందండి ఆ వ్యత్యాసం. మీరు బాగా గమనించాలి. ఇక్కడ మనుషులు పట్టే జాలరికి చేపలు పట్టే జాలరికి వ్యత్యాసం మీకు అర్థమైపోవాలి. ఇక్కడ ఈ 60, 70, 80 సంవత్సరాలు నువ్వు తినే ప్రోటీన్ మంచి ఫుడ్ వల్ల మహా అయితే 100 వరకు దిగుతావేమో. ఇప్పుడున్న పరిస్థితులు 100 కూడా లేదులేండి, 50కే ఫినిష్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ 60, 70 సంవత్సరాల కాలము మట్టుకే ఒకవేళ నువ్వు క్రీస్తుని నమ్మితే, క్రీస్తుని చూయిస్తే, క్రీస్తుని నమ్మినా క్రీస్తులోనికి రండని
చూయించిన ఈ వ్యత్యాసం బాగా గమనించాలి. ఈ 60-70 సంవత్సరాల కోసం నువ్వు క్రీస్తుని నమ్మినా, క్రీస్తులోనికి రమ్మని చూయించిన జాలర రూపంలో ఉన్నటువంటి సేవకులు చూయించినా కూడా వాళ్ళు ఇద్దరు కూడా మనుషులందరికంటే వీళ్ళిద్దరే దౌర్భాగ్యులు అని చూడండి మీరు ఇక్కడ. అదే గమనిస్తుంది మీరు గమనించగా. అంటే మేము ఇంతమందిని సంఘములోనికి నడిపించాము అన్నాడు అనుకోండి. ఒకవేళ చూడండి, మేము ఇంతమందిని నడిపించాము అన్నాడు అనుకోండి, వాళ్ళందరూ ఎందుకు నడిచారు? ఏం చూపిస్తే నడిచారు? బాగా గమనించాలి. ఈ విధానాన్ని మీరు క్యాచ్ చేయాలి. ఇక్కడ మేము సంఘంలోనికి ఇంతమందిని నడిపించామని, ఒక 1000 మందిని, ఒక 60-70 వేల మందిని, 10,000 మందిని, 500 మందిని మేము ఇంతమందిని నడిపించామంటే ఏం చూయించి నడిపించావో బైబిల్ ఆగుద్ది అక్కడ. నిన్ను ప్రశ్న వేస్తోంది. నువ్వేం చూయించి నడిపించావు అన్నాడంటే, ఇదిగో శరీర సంబంధమైనటువంటి ఆశలు చూయించి ఒకవేళ నువ్వు నడిపిస్తే నువ్వు దౌర్భాగ్యుడు అంటున్నాడు. అర్థమవుతుందా? చేపలు పట్టే జాలరికి మనుషులు పట్టే జాలరు, ఇంతకీ ఏ జాలవరి నువ్వు? ఆశలు చూయించి నడిపించే జాలరివా? ఆత్మలను దేవుని కోసం నడిపించే జాలరివా అని ఎంత చక్కగా చెప్తుందో చూడండి బైబిల్. ఏమండి, మేము ఇంతమందిని సంఘంలోనికి నడిపించామని ఒకవేళ నువ్వు అన్నావంటే మనుషులందరిలో కంటే నువ్వే దౌర్భాగ్యుడివి అని ఎంత క్లియర్గా చెప్తుందో చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. 6:33. అక్కడ ఏముంది? 6:33. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకడని ఉంది చూడండి. మొదట వెతకుడి. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అంటే మొదట నా నీతిని రాజ్యాన్ని అన్నాడు. అదే పునాది కావాలి ఇప్పుడు క్రైస్తవులకి. అదే పునాది కావాలి. కానీ ఇప్పుడు మొదట నా నీతి రాజ్యాన్ని వెతకమని దేవుడు చెప్తే, ఏమండి, మొదట దేనికి వచ్చేసింది? ఇప్పుడు అవసరాలు మొదటికి వచ్చేసినాయి. అర్థమవుతుంది మీకు పాయింట్? అవసరాలు మొదటికి వచ్చినాయి. అవసరాలను మొదటి పెట్టింది ఎవరు? ఈ చేపను పట్టే జాలర్లు. అర్థమైంది మీకు పాయింట్? అవసరాలను మొదటి చూయించి దేవుళ్ళలోనికి నడిపించారు, చూసారా? కానీ మొదట ఏది ఉండాలన్నాడు? నీ మొదట నీతి రాజ్యము ఉండాలని చక్కగా వివరిస్తుంది బైబిల్. అంటే క్రీస్తునందు విశ్వాసము అంటే ఏమండి, ఒక మహాలోకానికి వెళ్ళిపోతామని నువ్వు చెప్పాలి. నువ్వు క్రీస్తుని విశ్వసించాలనుకుంటున్నావా? అయితే నువ్వు ఒక మహాలోకానికి వెళ్ళిపోతావని చెప్పాలి. నువ్వు క్రీస్తులోనికి రావాలనుకుంటున్నావా? అయితే ఇదిగో ఇవన్నీ నెరవేరుతే పొరపాటుగా కూడా చెప్పకూడదు. అది చేపలు పట్టేటటువంటి జాలరులు చేసేటటువంటి పని. మనుషులను బట్టే జాలరు అలా ఎప్పుడు చేయడు. అపోస్తులు ఎక్కడ అలాంటి పనులు చేయలేదే. అపోస్తులు ఎక్కడ ఆశలు చూపించలేదే. అపోస్తులు ఎక్కడ ఎరలు చూపించలేదే. అపోస్తులు మొత్తాన్ని మీరు బాగా గమనించగలగాలి. మచ్చుకు మనం కొన్ని మాటలే చెప్పాం, ఇంకా చాలా ఉన్నాయి. 3,000 మందిని దేవునిలోనికి నడిపించాడంటే క్రీస్తులోనికి అక్కడ ఏ ఎర చూపించలేదు కదా. దేవుడు గొప్పతనాన్ని వివరించాడు. దేవుడి గొప్పతనాన్ని వివరించాడు. ఈరోజు క్రైస్తవ బోధులు వాక్యం అనే వలలోనికి తీసుకురావాలి. క్రైస్తవ బోధలు ఎలా ఉండాలంటే వాక్యం అనే వలలోనికి తీసుకురావాలి. అంతే కదండి. అప్పుడే ఎవరైనా దేవునిలోకి ఎంత కష్టం వచ్చినా కూడా నిలబడతారు. ఎంత కష్టం వచ్చినా కూడా నిలబడతారు. లేకపోతే తిరిగి లోకంలోనే కలిసిపోతారు. వాక్యం అనే ఎర చూయించకపోతే లోకంలో కలిసిపోయే ప్రమాదాలే ఎక్కువ ఉన్నాయి. ఇంతకీ ఏ ఎరను చూయిస్తున్నావు నువ్వు? వాక్యం అనే వలలోనికి తీసుకొస్తున్నావా? ఇంతకీ ఏ జాలరువి నువ్వు? జాలరు ఎలా అయినా తీసుకువెళ్తాడు. చేపగా నువ్వేం చేస్తున్నావు? వాక్యం అనే వలలోనికి వెళ్ళటానికి ప్రయత్నపడుతున్నావా? కనపడ్డ ప్రతి ఆ ఎర్రకి నువ్వు వెళ్ళి తినేయాలని ఆలోచనతో ఒకవేళ నువ్వు ఉన్నావేమో. అర్థమవుతుంది మీకు పాయింట్? కనపడిపోయింది కదా ఎక్కడైతే ఏంటి అని చెప్పేసి ఎర్ర కనపడిపోయింది తినేస్తున్నావు అనుకో, వాడు నిన్ను మోసం చేయడానికి తీసుకువెళ్తున్నాడు, నిన్ను చంపడానికి తీసుకువెళ్తున్నాడు. ఆ గాలం వేసిందే నిన్ను చంపడానికి వాడు.
జాలరి చాలా జాగ్రత్తగా ఉండాలి, చేపలు కూడా. మనుషులందరినీ చేపలతో పెట్టి మరి పోల్చి మరీ చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం కూడా చదువుకుందాం. ఏముందండి అక్కడ? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాటల చేత, తన మహత్తు గల మాటల చేత, అంటే మహత్తు గల మాట అన్నాడు చూసారా? మహత్తు గల మాట అంటే దేవుని మాటలు మహత్తు గలవి. మహత్తు గలవి అంటే మందు తాగిన వాడికి వచ్చేది మత్తే అయితే మత్తే, కానీ ఏమంటే దేవుని మాటల్లో ఏముంది? మహత్తు ఉంది. దేవుని మాటల్లో మహత్తు ఉందంట. అంటే సమాజానికి ఈ మహత్తు గల మాటలు అందించాలి. ఇలాంటి మహత్తు గల మాటలు అందించాలి సమాజానికి. మహత్తు గలటువంటి మాటలు అందించాలి. అప్పుడే ఎంత కష్టం వచ్చినా కూడా నిలబడతారు ధైర్యంగా, ఎంత శ్రమ వచ్చినా కూడా ఓర్పుతో ఓపికతో నిలబడతారు ఈ మహత్తు గల మాటలు హృదయంలోనికి వెళితే. కనుక ఆలోచించి గమనించగలిగితే అపోస్తులు బోధలో ఎలాంటి ఆశలు లేవు. అపోస్తుల బోధలన్నీ మీరు, పత్రికలన్నీ మీరు గమనించండి, ఎలాంటి ఆశలు వాళ్ళు చూపించలేదు. అపోస్తుల బోధలో ఆశలు లేవండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 42వ వచనం కూడా చూడండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 42వ వచనం. 42వ వచనం 1:42, అదే 2:42, క్షమించండి 2:42. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు చూడండి. కాబట్టి అతని వాక్యము 42, వీరు అపోస్తుల బోధ యందును, అంటే అపోస్తులు దేని ముందు పెట్టారు చూసారా? వాక్యాన్ని ముందు పెట్టారు. వాక్యాన్ని ముందు పెట్టారు. వాక్యాన్ని ముందు పెట్టారు. మీకు పాయింట్ క్యాచ్ చేయాలి ఇక్కడ. మరి ఈనాటి సేవకులు వాక్యం ముందు లేదు. ఈరోజు ఆశలు ముందు పెట్టారు, ఎరలు ముందు పెట్టారు. అపోస్తులుగాను ఈనాటి సేవలకు తేడా మీరు బాగా గమనించగలగాలి. అంటే చేపలు పట్టే జాలరి నిజంగా అండి అన్ని వదులుకుని రావాలండి బాబు. చేపలు పట్టే జాలరి ఉన్నాడా? చేపలు పట్టే జాలరి అన్ని వదులుకుని రావాలి. అసలు అపోస్తులు ముందు పెట్టారు బోధని. మరి చేపలు పట్టే జాలరి అన్ని వదులుకొని వచ్చారా? ఈ మాటలు మనం బాగా జాగ్రత్తగా గమనించాలి. ఏమంటే పేతురు గారు అంటున్నాడు, మేము సమస్తమును విడిచిపెట్టి వచ్చాము అని. విడిచిపెట్టి అంతా అయిపోయిన తర్వాత, మొత్తం విడిచిపెట్టేసిన తర్వాత అప్పుడు అడుగుతున్నాడు మాకేం దొరుకుద్ది అని. చివరిలో అడిగాడు. అంతా విడిచిపెట్టిన తర్వాత చివరిలో అడిగాడు మాకేం దొరుకుతుంది, మేము అన్ని విడిచిపెట్టి వచ్చేసాం కదా అని. ఏమండి అప్పుడు ప్రభులు వారు ఏదైనా ఆశ చూయించాడా, లేకపోతే ఏదైనా ఎర్ర పెట్టాడా? ఏం చూయించాడు మీకు అర్థమైతేనండి నిజంగా నువ్వు చేపలు పట్టే జాలర కింద ఉన్నావా, మనుషులు పట్టే జాలర కింద దొరికావా అన్నది కూడా అర్థమైపోతుంది. చూద్దాం కొన్ని వచనాలు మనం ఈ పాయింట్లో మనం గమనించగలగాలి. మత్తయి సువార్త ఏమండి ఇప్పుడు బాగా గమనించాలి. అపోస్తుల విధానం మనకు ఒకటి అర్థమవుతుంది. బోధ ముందుకు వచ్చింది, అసలు ఆశలే లేవు. అసలు ఈరోజు చేపలు పట్టేటటువంటి సేవకులు ఎలా ఉన్నారు? అసలు బోధే లాస్ట్కి వెళ్ళిపోయింది, ఆశలు ముందుకు వచ్చేసినాయి. అసలు సమస్తమును మేము విడిచిపెట్టి వచ్చేసాం కదా అంటున్నాడు కదా. సమస్తమును విడిచిపెట్టి వచ్చినటువంటి వారితో అసలు ప్రభు ఏమంటున్నాడో తెలిస్తేనండి క్లియర్ అయిపోతుంది. మనకి క్లియర్ విషయం అంతా అర్థమైపోతుంది. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. 4:20, 4వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, నేను మిమ్మును
ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతుమని వారితో చెప్పాను. ఏం చెప్పాడండి? ఇదిగో మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతుమని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించినట్టుగా ఉంది. ఏం చేశారు? విడిచిపెట్టి వెంటనే, టైం లేదు ఇక, మొత్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించినట్టుగా ఒకటి మనకు కనిపిస్తుంది. విడిచిపెట్టి వెంబడించారు. బాగా గమనించాలి ఈ పాయింట్లో. 22వ వచనం కూడా, వెంటనే వారు తమ దోణెలు తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి కదండి. వెంటనే వారు తమ దోణెలు తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. విడిచిపెట్టేశారు, మొత్తం వెంబడించారు. అంటే ఆ విడిచిపెట్టడంలో సమస్తమును విడిచిపెట్టినట్టుగా ఉంది. ఇక్కడ విడిచిపెట్టి ఆయన వెంబడించినట్టుగా ఉంది. ఒకసారి 19వ అధ్యాయానికి రండి. విడిచిపెట్టి వచ్చారు కదండి. విడిచిపెట్టి వచ్చి అడుగుతున్నారు ఏమని? మాకేం దొరుకుద్ది అని అడుగుతున్నారు. ఇప్పుడు ఏమంటే కరెక్ట్గా వినాలి మీరు ఈ పాయింట్. ఈ ముగింపు మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. విడిచిపెట్టి వచ్చాం, ఇప్పుడు మాకేం దొరుకుద్ది అని అడుగుతున్నారు. విడిచిపెట్టి వచ్చిన వాళ్ళకి మాకేం దొరుకుతుందని అడుగుతున్నప్పుడు ఏమండి, నిజంగా ప్రభులు వారు ఏం చెప్పాడో మీరు బాగా గమనించగలరు. 19వ అధ్యాయం 27 నుంచి 19వ అధ్యాయము నేను చదువుతున్నా, చాలా జాగ్రత్తగా ఉన్నారు. 19వ అధ్యాయము 27వ వచనం చూడండి. 27వ వచనం ముందుగా, పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి, ఏమైనా ఉంది కదండి. చివరికి మేము పేరెంట్స్ని కూడా వదిలేసుకున్నాం, వృత్తిని కూడా వదిలేసుకున్నాం కదండి, జీవన విధానాన్ని వదిలేసుకున్నాం. ఎక్కడ వలలు అక్కడే వదిలేసి ఉంటుంది. ఇంకొక చోట విడిచిపెట్టి నన్ను సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా. ఏమంటే మంచి ప్రశ్న వేశాడండి కదండి. ఏమంటే మొత్తం వదిలేసాం, ఇప్పుడు మాకేం దొరుకుద్ది కదండి. అన్నీ విడిచిపెట్టి వచ్చి ఇప్పుడు మాకేం దొరుకుద్ది అని అంటే బాగా గమనించాలి మీరు. యేసు వారితో ఇట్లనెను ఏమంటున్నాడు? ప్రపంచ పునర్జన్మ మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముల మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహముల మీద ఆసీనులే ఇశ్రాయేలులో 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నిమిత్తం, నా నామము నిమిత్తం అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు పొందును. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. మీరు విడిచిపెట్టారుగా. ఎవరెవరు విడిచిపెట్టారు? సమస్తమును విడిచిపెట్టినటువంటి వాటిలో మీ జీవన విధానం ఉంది ఫస్ట్. ఎందుకంటే మనం కలిసింది సముద్రంలోనే కాబట్టి కదండి. మీ జీవన విధానం ఉంది. తర్వాత మీరు వదిలేసింది ఏంటి? నా నామము నిమిత్తం. నేను పిలిచిన వెంటనే వచ్చారు కాబట్టి నా నామము నిమిత్తము అన్నదమ్ములను వదిలేశారు, అక్క చెల్లెలను వదిలేశారు, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములను ఏంటాడు బాబు వీళ్ళకి, భూములనైనను, ఇండ్లు కూడా వదిలేసి విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు పొందును అన్నాడు. ఏం పొందుతానని చెప్పాడు? 100 రెట్లు పొందుతాను అన్నాడు. ఏం పొందుతాను అంటున్నాడు? ఎలా పిలిచాడు? ఎలా ఆశ పెట్టాడు వీళ్ళని అంటే ఏం చూపించి ఆశ పెట్టాడు? ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. ఇది గాక 100 రెట్లు పొందును అన్నాడు. ఇది గాక నిత్య జీవమును స్వతంత్రించుకొందురు. ఏం అర్థమవుతుందండి? ప్రభువులోనికి పిలవటం అంటే, ప్రభువులోనికి ఆహ్వానించటం అంటే, ప్రభువులోనికి నడిపించటం అంటే, ప్రభువు నమ్ముకోండి అంటే మీకు ఏం దొరుకుద్ది అంటున్నాడు? నిత్య జీవము. ఏమండి, మనుషులు పట్టే జాలరు ఎలా మాట్లాడుతున్నాడు చూసారండి ప్రభులు వారు కదా. ఈరోజు చేపలు పట్టే జాలరు చూపిస్తున్నారండి. చేపలు పట్టే జాలరు ఏం చెప్తున్నారు? దేవునిలోనికి రండి, ఇంకా డాష్ మీకే బాగా తెలుసు. దేవుళ్ళలోనికి వస్తే ఇది జరుగుతుంది, దేవుళ్ళలోనికి వస్తే అది జరుగుతుంది, దేవుళ్ళలోనికి వస్తే ఇది జరుగుతుంది. ఏమిటి? దేవునిలోనికి వస్తే మీకు 100 రెట్ల ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదం ఏదో కాదు, నిత్య జీవమును స్వతంత్రించుకుందరంటే స్వతంత్రించుకుందరు. నిత్య జీవము ఉందని పిలిచేటటువంటి మనుషులు పట్టే జాలరు నేడున్నాడా?
చిన్న చిన్న సభల దగ్గర నుంచి పెద్ద పెద్ద సభల వరకు మీరు బాగా గమనించండి. సమస్తమును విడిచిపెట్టి వచ్చాము, ఇప్పుడు మాకేంటని చివరిలో అడిగారు. ఎప్పుడు అడిగారు? చివరిలో అడిగారు. అందరిని వదిలేసుకొని ఏమంటే ఇళ్ళు, భూములు, ఆస్తులు, పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, ఏమంటే తల్లిదండ్రులు, జీవన విధానం అన్ని కట్ చేసుకుని వచ్చాం. మాకు ఇప్పుడు ఏంటంటే ఇదిగో నిత్య జీవము, నిత్య జీవము అని అంటున్నాడు. ఎంత బాగుందో చూసారండి. అన్నీ వదిలేసి వచ్చినటువంటి వాళ్ళకి కనబడని ఒక నిత్య జీవాన్ని చూపిస్తున్నాడు. దానికి మీరు వచ్చారు కాబట్టి, దానికి అర్హులు మీరు అంటున్నాడు. ఈరోజు దేవునిలోనికి ఏమంటే ఒక సేవకుడు ఎలా వస్తున్నాడంటే మీరు బాగా గమనించగలిగితే అన్నీ ఉన్నాయి ఆల్రెడీ. ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి. అన్నీ వదిలేసి వస్తున్నాడా? అన్నిటితో ఉంటూ కూడా మళ్ళీ ఎందుకు వస్తున్నాడు? ఈ పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. మళ్ళీ ఎందుకు వస్తున్నాడు? అన్నీ ఉండి కూడా ఇంకా కావాలని. వీడు ఇలాంటి వాళ్ళు నిజంగా చేపలు పట్టే జాలరలా, దేవుని కోసము ఆత్మలను పట్టే జాలరా మీరు చెప్పాలి. ఇప్పుడు అపోస్తులు అన్ని వదిలేసి వస్తే ఇదిగో మాకేంటి ఇప్పుడు అని అడిగితే సమస్తమును వదిలేసి వచ్చినందుకు ఏమని చెప్పారు ప్రభులు వారు? నిత్య జీవము. ఇవేమీ వదలకుండా వాటితోనే ఉంటూ వాటిని డెవలప్ చేసుకోవాలని వస్తున్నటువంటి వారు చేపలు పట్టే జాలర్లా ఇంకైనా ఎరలు చూయించి, ఆశలు చూయించి, ఏమన్నా నిజంగా దేవుని కోసం మనుషులు పట్టే జాలరా వీరు? మీరేమి వినుచున్నారు? జాగ్రత్తగా చూసుకోండి. మీరు కేవలం వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా జాగ్రత్త. అర్థమైంది కదండి. అక్కడ ప్రభులు వారు ఏమైనా ఎర్ర చూయించాడా? ఆశ ఏమైనా చూయించాడా అపోస్తలులకి? అలా నేర్పిస్తున్నాడు చూసారా? అదే నేర్పుతో ఇదే పేతురు గారు 3000 మందికి నేర్పించాడు వాక్యాన్ని చూయించి. ఆ రోజు ఆ వాక్యమును విని ఆ దినమున ఇంచుమించు 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. ఇట్లా వాక్యం చెప్పి తేడా అర్థమవుతుందా మీకు? చేపలను పట్టు జాలరుగా ఉంటే నష్టపోతావు, జాగ్రత్త. నువ్వు నష్టపోతావు, ఆ చేపలు కూడా. నీ మీద ప్రేమతో కాదు వాడు వేస్తుంది ఎరా. నీ మీద ప్రేమతో కాదు, నిన్ను ప్రేమించి కాదు నీకు చూయిస్తున్న ఆశ. ప్రభులు వారు ఎలా అంటే ఏమన్నా ఆశలు ఏమైనా చూపించాడండి? దీన్ని ఇలాగా ఉంచండి. ఇది ఎవరు చెప్పారు? ఇప్పుడు మత్తయ్య గారు చెప్పాడు. మరి మార్కు గారు ఏం చెప్పారో కూడా చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం. ఏమంటే ఈ వ్యత్యాసం మీకు అర్థం కావాలి, ఈ వేరియేషన్ మీకు అర్థం కావాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము. మార్కు సువార్త 1వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఇలాంటి విలువైనటువంటి మాటలు మీరు బాగా వినాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. మీరు ఏమి వినిస్తున్నారు? జాగ్రత్తగా చూసుకుంటున్నారుగా? 1వ అధ్యాయం 20వ వచనం. 1:20. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆ పదాలు మీకు అర్థం కావట్లేదు. ఏం విడిచిపెట్టారంటే సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. లాస్ట్కి ఏమండి సొంత నాన్న కూడా ఆ బ్రదర్స్ ఏమంటే వాళ్ళ నాన్నని ఒక జీతగాళ్ళ దగ్గర అప్పచెప్పి విడిచిపెట్టి వచ్చేసారంట. వెంటనే వచ్చేసారు. ఏం ఆశ చూపించారు? మీరు నాలోనికి రండి, నన్ను వెంబడించండి, మీరు ఇవి సంపాదించుకుంటారని ఏమని చెప్పాడంటే ప్రభులు వారు ఆ ఒడ్డున? లేదే. ఏం చూపించాడు? 100 రెట్ల ఆశీర్వాదం ఉంది. ఆఫ్టర్ డెత్ మీకు ఒక నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. అది 100 రెట్ల ఆశీర్వాదం. ఆశ ఇది కూడా. ఏ ఆశ ఇది? నిత్య జీవం అనేటటువంటి ఆశ. విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనటానికి రుజువు. కనబడనవి ఉన్నవని చెప్పాలి నువ్వు. పరలోకం ఎవరికి కనపడదు, నిత్య జీవం ఎవరికి కనపడదు.
వెంటనే సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించినట్టుగా ఉంది కదండి. 10వ అధ్యాయం మార్కు సువార్త. మార్కు గారు కూడా ఇదే చెప్పాలి, మరి మార్కులు ఉండకూడదు. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం నుంచి 10వ అధ్యాయము 28వ వచనం నుంచి పేతురు ఇదిగో, మత్తయి గారిలో చదివింది సేమ్ యాస్టీజ్గా ఉంటుంది చూడండి. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను. మేము మొత్తం విడిచిపెట్టి వచ్చామని చెప్పసాగాను. అందుకే యేసు ఇట్లా నేను ఏడు మీరు బాగా గమనించండి. ఈరోజు చిన్న మినిస్ట్రీ నుంచి పెద్ద మినిస్ట్రీస్ వరకు కూడా వాళ్ళు చూపించే ఆశలు ఎలా ఉంటాయంటే నవ్వుకిలుగా ఉంటాయండి ఈరోజు. ఇదిగో అందుకు యేసు ఇట్లా నేను ఎందుకు యేసు సమస్తమును విడిచిపెట్టి మేము వచ్చాము అన్నందుకు ఇట్లా నా నిమిత్తము స్వార్థ నిమిత్తము ఏమండి ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెండ్లను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమునకు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మళ్ళీ ఏం చూపిస్తున్నాడు ఇక్కడ? అన్ని వదులుకొని వచ్చాడు కదా, మీకు నిత్య జీవం దొరుకుద్ది. మనుషులు బట్టి జాలరు ఎలా మాట్లాడుతున్నారో చూసారండి. అందుకే నీకు మనుష్య కుమారుడు అనే బిరుదు కూడా ఉంది. మనుషులను బట్టి జాలరు ఏమంటే నిజంగా ప్రభుల వారు ఏ ఆశ చూపిస్తున్నాడు ఇక్కడ? నిత్య జీవం. చేపలు బట్టే జాలరేమో నిజంగా శరీర సంబంధమైన ఆశలు చూపించి నడిపిస్తున్నారు దేవుని వైపు. అది లాంగ్ లైఫ్ ఉంటారు వాళ్ళు. దేవునిలోనికి నడిపించేటటువంటి వాడు అపోస్తులు. ప్రభుల వారు కూడా ఏం చూపిస్తున్నాడు? నిత్య జీవము. మీరు అసలు అన్ని విడిచిపెట్టి ఇప్పుడు మేము నిలబడ్డాం. ఇప్పుడు మాకేంటి అన్నారు అంతే. ఆ రోజు జబదేవ్ కుమారులు బ్రదర్స్ అయినా కావచ్చు, పేదరు గారు కావచ్చు, ఏమన్నా నిత్య జీవము మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమని? నిత్య జీవమును పొందునని. బోధ అర్థమవుతుందా మీకు? పాయింట్. చేపలు పట్టే జాలరికను మనుషులు పట్టే జాలరికి బోధ తేడా వ్యత్యాసం అర్థమవుతుందా? నువ్వు చేపలు పట్టే జాలరవా మనుషులు పట్టే జాలరవా సేవకుడా? ఎంత గొప్పగా ఉందో చూడండి. నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు లూకా సువార్తలోనికి రండి. లూకా గారు కూడా ఏం చెప్తున్నాడు? లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఏమంటే మేము దోణులను సమస్తమును విడిచిపెట్టి, ఒక దోణులే కాదు సమస్తమును, దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టినను చూడండి. మేము సమస్తమును విడిచిపెట్టాం. మరి ఇప్పుడు మాకేంటి? ఏమంటే మొత్తం విడిచిపెట్టి వచ్చినటువంటి వాళ్ళకి మళ్ళీ కనబడేది చూపించట్లేదు. పాయింట్ మీకు అర్థమవుతుందా? కనిపించేది చూపించట్లేదు, ఇక్కడ కనబడినటువంటి లోకాన్ని చూపిస్తున్నారు. మరి ఈరోజు ఏది విడిచిపెట్టరు, మళ్ళీ కనబడేదే కావాలి, మళ్ళీ రెట్టింపు అయ్యేదే కావాలి. ఈ పాయింట్ మీరు బాగా క్యాచ్ చేయాలి. నువ్వు చేపలను పట్టే జాలరుగా ఉన్నావేమో, ఇంకా మనుషులను బట్టే జాలరుగా మారవా? మనుషులు బట్టే జాలరికి అసలు ఒకనాడు ఏమి నేర్పిస్తున్నాడంటే ఇదిగో నేర్పించే విధానం చూడండి. అన్ని వదిలేసుకుని వచ్చారు కదా. అయితే నిత్య జీవమును మీకు ఇస్తానని మీతో నేను నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. చూడండి 5 ఎక్కడ చూసారు? 5:11. 5:28 చూడండి. ఇప్పుడు 5:28. నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను.
లేచి ఆయనను వెంబడించను. సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించను. ఏమండి, విడిచిపెట్టి 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 వచ్చినటువంటి వాళ్ళకి కనబడనటువంటి నిత్య జీవం ఉందని చెప్తున్నాడు. ఇప్పుడు నేడున్నటువంటి చేపలు పట్టేటటువంటి జాలర్లో ఏది విడిచిపెట్టింది ఏమి లేదు. ఏమి విడిచిపెట్టారు? ఏమి విడిచిపెట్టింది లేదు. పైగా ఏదో దొరుకుద్దనేటటువంటి ఆశ వీళ్ళకి, వచ్చేటటువంటి వాళ్ళకి ఏదైనా ఇంకా దొరుకుతున్నటువంటి కొత్త ఆశ చూపిస్తున్నారు. ఇది మనుషులు బట్టే జాలర స్వభావం కాదు, ఇది క్యారెక్టర్. చేపలను పట్టేటటువంటి పద్ధతి ఇది. అర్థమవుతలేదు మీకు పాయింట్? ఇంకా దీంట్లోనే చివరిగా 18వ అధ్యాయము 28లోనికి రండి. మత్తయి గారు కూడా అదే చెప్తున్నాడు, మార్కు గారు కూడా అదే చెప్తున్నాడు, లూకా గారు కూడా అదే చెప్తున్నాడు. చూడండి 18వ అధ్యాయం 28వ వచనం. ఏమంటే నిజమంటే ఈరోజు అంత చేపలు పట్టే జాలరు ఎక్కువైపోయారు, మనుషులను బట్టే జాలరు కరువు అయిపోయారు. మీరు గమనించారో లేదో? 18వ అధ్యాయము 28వ వచనం. 28 లూకా సువార్త 18వ అధ్యాయము 28 నుంచి చదువుకుందాం. 28 నుంచి చదువుకుందాం. చూడండి. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి. ఏమండి, ప్రతి సువార్తలోని వ్యత్యాసాలను మీరు బాగా గమనించలేదు. కలిగినవన్నీ విడిచిపెట్టారంటండి బాబు. కలిగినవన్నీ విడిచిపెట్టి బాగా గమనించాలి. ఇక్కడ ఈరోజు కలిగినవన్నీ విడిచిపెట్టకుండానే ఇంకా ఎక్కువ కలగాలని చెప్పే సేవకులు ఇక జాలరుగా మారిపోతున్నారు. నిజమా కాదా? అబ్జర్వ్ చేస్తున్నారు మీరు? కానీ ఇక్కడ ఇదిగో మేము కలిగినవన్నీ విడిచిపెట్టి, మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితమనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తం ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడు ఎవడును ఇహమందు చాలా రెట్లు ఏమండి పరమందు నిత్య జీవము పొందకపోడని. ఇక్కడ వదిలేసావుగా, నీకు నిత్య జీవమే. అసలు డైరెక్ట్ మ్యాటర్ అండి. ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో. ఏమర్థమవుతుంది ఈ మాటలన్నీ గమనిస్తే? అన్నీ విడిచిపెట్టి వచ్చినటువంటి వారు చివరిలో అడుగుతున్నారు మాకేంటి అని కదండి. అన్ని కడిగేసుకుని వచ్చి చివరిలో అడుగుతారు ఇప్పుడు మాకేంటంటే నిత్య జీవం చూపిస్తున్నారు. ఇది ఒరిజినల్ ప్యూర్. మనుషులు పెట్టేటటువంటి జాలర స్వభావం, మనుషులు బట్టి జాలర నేర్పేటటువంటి క్రీస్తు యొక్క పరిచర్య విధానం, వాళ్ళని ట్రైనప్ చేసినటువంటి విధానం చూడండి. మరి నేడు అందరూ చేపలు పట్టేటటువంటి వాళ్ళే. ఏమి నిజంగా ఆ ఎర్రల కూరనే దొరికిపోతుందని మీరు చూడండి. అన్ని ఈ ఎర్రలకు ఊరకునే దొరికిపోతున్నారు చూడండి. కానీ మనం మాత్రం దేవునికి ఏమండి దేవునిలోనికి రాకముందే నాకేంటి అంటున్నాం. అన్నీ వదిలేసి వచ్చి ఇప్పుడు నాకేంటి అంటే నిత్య జీవం అంటున్నాడు ప్రభులు వారు. మనం దేవునిలోనికి రాలేదు, ఇంకా మనం దేవునిలోనికే రాలేదు, వస్తే నాకేంటి అంటున్నారు. తేడా గమనించారు? వ్యత్యాసం గమనించారా? ఈరోజు వస్తాం మరి దేవునిలోనికి, మరి మాకేంటి? ఏమంటే యేసు నమ్ముకుంటే ఏమన్నా ఉంటుందా? మాకేంటి మరి? ఆనాడు వారు అపోస్తులు మనుషులను బట్టి జాలరుగా నేను మిమ్మల్ని చేస్తానని చెప్పి ఎంత చక్కగా చెప్పాడండి. అంటే వాక్యం అనేటటువంటి వాక్యం అనే ఆశ చూయించాడు కనుకనే ఇదిగో ఇహమందు మీరు లాస్ అయి ఉండొచ్చేమో, అన్నదమ్ములు లాస్ అయి ఉండొచ్చేమో, అక్క చెల్లెళ్ళు లాస్ అయి ఉండొచ్చేమో, భూములు లాస్ అయి ఉండొచ్చేమో కదా, జీవన విధానాన్ని లాస్ అయి ఉండొచ్చేమో, తండ్రికి దూరం అయి ఉండొచ్చేమో, పనివాళ్ళ దగ్గర ఏమైనా పెట్టు వచ్చి రావచ్చేమో, లాస్ అయి ఉండొచ్చేమో, ఆ ప్రేమకు దూరం అయి ఉండొచ్చేమో. కానీ 100 రెట్లు ప్రేమ మీకు దొరుకుద్ది. ఇదిగో నేను స్థలము సిద్ధపరచ నేను వెళ్ళుచున్నాను, ఇదిగో ఈ స్థలాన్ని కదా మీరు వదులుకుని స్వార్థపరమే తిరిగింది, ఈ ఇంటినే కదా మీరు వదిలేసి నా పరిచర్య నిమిత్తం పరుగులాడింది, మీ పాదాలు ఎంతో సుందరం అన్నాడే. అయితే మీకోసం నేను ఒక ఉన్నతమైనటువంటి పరలోకమందు నిత్యం ఉండేటటువంటి లోకంలో
ఒక మహాసింహాసనం మీద నీ తండ్రి కూర్చున్నాడు, ఆ తండ్రి దగ్గర కుడిపార్శ్వమున నేను కూర్చుంటాను, నేనుండి స్థలములో మీరు కూడా ఉండులాగా నేను మరలా 100 రెట్ల ఆశీర్వాదం అంట. 100 రెట్ల ఆశీర్వాదం. ఏమంటే ఈ వ్యత్యాసాన్ని మీరు బాగా గమనించాలి. చేపలు పట్టే జాలరుగా ఒకవేళ ఉన్నావేమో సేవక, ఒకసారి గమనించు. ఈ ఆత్మలందరికీ నువ్వు లెక్క చెప్పాలి. రేపు ఎక్కడికి తీసుకువెళ్తున్నావు వీళ్ళందరినీ? మనుషులు పట్టేటటువంటి జాలరి. ఇదిగో ప్రభులు వారు వీళ్ళందరికీ ఏమిస్తున్నాడు? పరలోకాన్ని సిద్ధం చేస్తున్నాడు తండ్రి దగ్గర. తండ్రి ఉన్న లోకమే మీ లోకం అన్నాడు. బాగా గమనించాలి మీరు. వాళ్ళు అడిగిన వెంటనే చెప్పే సమాధానం ఏంటి? నిత్య జీవం, 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 శాశ్వతం ఉండేది. ఇక యోహాను గారిని అడిగినా కూడా అదే చెప్తాడు. యోహాను గారు కూడా ఏమన్నారు? మొదటి అధ్యాయం యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనం చూడండి. మొదటి అధ్యాయము 2వ అధ్యాయం 25వ వచనం. క్షమించండి, మొదటి యోహాను 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహింతు నను నదియే అనుంది చూడండి, ఉందండి. ఏమంటే సువార్తలన్నిటికీ ఎంత చక్కగా మ్యాచ్ అవుతుంది చూడండి. యోహాను గారు కూడా అదే చెప్తున్నాడు. నిత్య జీవము అనుగ్రహింతు నను నదియే, ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఎక్కడెక్కడ చేసుకుంటూ వచ్చాడు? మత్తయిలో వాగ్దానం చేశాడు, మార్కులో వాగ్దానం చేశాడు, లోకలో వాగ్దానం చేశాడు. ఇప్పుడు యోహాను గారి ద్వారా మళ్ళీ ఆ వాగ్దానాన్ని రిలీజ్ చేస్తున్నాడు, బలపరుస్తున్నాడు. యేసు అంటేనే నిత్య జీవాన్ని పొందుకోవాలి. యేసును వెంబడించడం అంటేనే నిత్య జీవం. ఒక కనబడిన ఒక మహాలోకానికి తీసుకువెళ్ళిపోతాడు. ఇది మనుషులు పట్టేటటువంటి ఈ వైఖరి. ఇది మనుషులు బట్టి, దేవుని కోసం మనుషులు పట్టేటటువంటి సేవకులు చేసే పద్ధతి, ఇది సిస్టమ్ ఇది. మరి చేపలు పట్టేటటువంటి చాలరు, వాడు కూడా ఒక లోకానికి తీసుకెళ్తున్నాడు, పాతాళ లోకానికి. అందరూ వెళ్ళేది పాతాళ లోకానికే. దాంట్లో నెమ్మది పొందే స్థలము, వేదన పొందే స్థలము. అంటే వీడు వేదన పొందే స్థలానికి తీసుకువెళ్తున్నాడు. ఈ ఆశలు చూయించి చూశారండి, 100 రెట్ల ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. కేవలం ఆశలు, కేవలం ఎరులు. మొదట వాక్యము, అప్పుడు అవి ఆటోమేటిక్గా అవన్నీ మీకు అనుగ్రహింపబడిన. మత్తయిలో ఉంది వాగ్దానం రివర్స్ చేశారు ఈరోజు. అందుకే మీకు ముందే చెప్పే, ప్రారంభం చిన్న సదస్సు నుంచి, చిన్న సభల నుంచి పెద్ద సభల వరకు ఈరోజు పేట్రేగిపోతుంది. విశ్వాసులు అని చెప్పే భ్రమలో పెట్టి నడిపిస్తుంది. కేవలం ఆశలే కాదని మీరు చెప్పగలరండి? మీరు ఏ సంఘానికన్నా వెళ్ళి చూడండి, 99.99999% ఆశలతో నడుస్తుంది ఈరోజు. ఏ ఆశతో? నిత్య జీవన ఆశ. ఏ జాలరికి దొరికావు ఆ రోజు? ఎంత అదృష్టవంతులు, ఎంత ధన్యులండి అపోస్తలులు. ప్రభువుల వారు నిజమైన సేవకుడికి దొరికారండి. మంచి జాలరి. నేను గొర్రెలకు మంచి కాపరి, మంచి జాలరి, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఇలాంటి చేపలు పట్టేటటువంటి కాపర్లు ఆశలు చూయించి రేపు పాతాళంలో మీ ప్రాణాలు తింటారు. కాదని మీరు చెప్పగలరండి? ఆలోచించండి. ఎంత మంచి మాటలు, ఎంత విలువగలటువంటి మాటలు, ఎంత విలువగల మాటలు. అందుకే మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. ఏమండి, అన్ని విడిచిపెట్టి మాకేంటి అని చెప్పి నిత్య జీవం అన్నాడు. కానీ ఈరోజు మనం మాత్రం దేవునిలోనికి రాకముందే నాకేంటి అంటున్నాం అంటే, ఏమండి ఇదేనండి తేడా. ఈ తేడా మీరు గమనించాలి. ఈ తేడా, మీరు వ్యత్యాసాన్ని మీరు గమనించాలి. చివరిగా మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి. ఏమండి?
సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళటం అనేది ఎవరి వల్ల కాదు. మీరు మీ ఎరికలో మీ ప్రాంతంలో మీరు ఎక్కడెక్కడైతే మీరు ఏమంటే మీ సంచార దినములు ఎక్కడెక్కడైతే మీరు వెళుతున్నారో ఆ వెళ్ళిన ప్రతి ప్రాంతంలోనూ మీరు ప్రకటిస్తే మీరు సర్వలోకానికి వెళ్ళిపోయినట్టు. సర్వలోకానికి వెళ్ళాలి. ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్తామండి, యుఎస్ఏ వెళ్తామండి, వెళ్ళలేం కదా. నా పాయింట్ మీకు అర్థం కావాలి. దానికి దావీదు గారు చెప్తాడు, దావీదు తన తరము వారు అందరికీ, అంటే ఆ తరంలో ఎవరెవరికైతే దావీదు గారు తెలుసున్నారో ఆ తెలిసినటువంటి వాళ్ళందరికీ చెప్పాడు దేవుడి గురించి, దేవుని యొక్క మందస్సం గురించి. మరి ఈ తరంలో నీవు ఎక్కడెక్కడైతే నీతో లింకప్ అయ్యి ఉన్నారో, అది బంధువురీత్యా కావచ్చు, బ్లడ్ రిలేషన్ వచ్చి కావచ్చు, మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఎక్కడైనా ఏ ప్రాంతాల్లో అయితే నువ్వు సంచరిస్తున్నావో ఆ సంచరిస్తున్నటువంటి ప్రతి చోట నువ్వు ఆ దేవుని యొక్క మాటలు, క్రీస్తు మాటలు నువ్వు తెలియచేస్తూ ఉండాలి, ప్రకటిస్తూ ఉండాలి. క్రీస్తును నమ్మితే వచ్చేది నిత్య జీవం. ఇంక నువ్వు ఏ ఆశ పొరపాటుగా కూడా చేయించగాకు. అదే వాళ్ళ ఫ్యామిలీకి నువ్వు ఇచ్చేటటువంటి గొప్ప ధన్యత. ఆ మాట అందుకే అంటున్నాడు కంటిన్యూ చూడండి, నమ్మి బాప్తిసం పొందినవాడు. అది నమ్మి బాప్తిసం పొందేవా నువ్వు ఒరిజినల్ ప్యూర్ విశ్వాసవి, ప్యూర్. అది నమ్మి, ఏది నమ్మి? క్రీస్తుని నమ్మితే వచ్చేది నిత్య జీవము. ఇది ఒరిజినల్ అండి బాబు, ఇది ఒరిజినల్. ఇంకా మిగతావన్నీ నకిలీలు. అందుకే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష వేధింపబడును. కనుక బాగా ఆలోచించండి. సర్వలోకానికి వెళ్ళి వాక్యం చెప్పండి, నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడును. ఈ విధంగా క్రీస్తును ఆ లోకం గురించి నమ్మిన వాడే రక్షింపబడతాడు. ఆ లోకం గురించి, ఏ లోకం గురించి? కనబడనటువంటి ఆ లోకం గురించి నమ్మిన వాడు రక్షింపబడతాడు. నీ ఫ్యామిలీ రక్షింపబడుద్ది, నీ కుటుంబం రక్షింపబడుతుంది, నీ భర్త రక్షింపబడతాడు, నీ భార్య రక్షింపబడతాడు, నీ పిల్లలు రక్షింపబడతారు. కనబడినటువంటి ఆ లోకం కోసం. అంతేగాని నమ్మని వానికి, ఆ లోకం నమ్మని వానికి నరకమే. అప్పటికింకా ప్రభుల వారు రాలేదు. అబ్రహాం గారు ఆనాడే పరలోకానికి ప్రయాణం కట్టాడు. తండ్రున్న లోకం కోసం వెళ్ళాలనే దుర్కోణంలో ఉన్నాడండి అబ్రహాం గారు. బైబిల్లో పాత నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళందరూ, కొత్త నిబంధనలో ఉన్నటువంటి భక్తులందరినీ తీసుకోండి. ఇదిగో మేము పరలోకం నిత్య జీవానికి చేరుకోవాలన్నటువంటి ఆశతోనే బ్రతికారు. అందుకే ఈరోజు బైబిల్లో వాళ్ళ పేర్లు ఇలా లిఖితపడి ఉన్నాయి. గ్రంథకర్తల పేర్లు కానివ్వండి, భక్తుల పేర్లు కానివ్వండి. కనుక ప్రేమైన దేవుని వారలారా బాగా ఆలోచించండి. చేపలు పట్టే జాలరివా, నీవు మనుషులను పట్టే జాలరివా అని జాలరికి గుర్తు చేస్తున్నాడు. ఆ జాలరికి లింకప్ అయినటువంటి ఆ చేపలైనటువంటి దేవుని పిల్లలైన మనుషులకి గుర్తు చేస్తున్నాడు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. రేపు మోసపోతారు. కన్ను మూసిన తర్వాత నేనేమీ చేయలేనంటున్నాడు. కుటుంబాన్ని రక్షించుకోండి. ఈ సంవత్సరం చివరి దినాల్లో ఉన్నాము. మన ఆయుష్ కాలంలో కూడా చివరి దినాల్లోనే ఉన్నాం. ఎప్పుడు ఎక్కడైనది ఎవరికి తెలియదు. చివరి దినాల్లో దేవుడు ఇంత గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చాడు. మళ్ళీ ఎక్కడైనా మోసపోతున్నామేమో, ఏ జాలరి చేతుల్లో పడ్డామో ఒకసారి గమనించు. ప్రాణం పెట్టే మంచి జాలరి చేతిలో పడ్డామా, గొర్రెలు కాపరి, మంచి కాపరి ప్రాణం పెడతాడు. అపోస్తలులు నిజంగా ప్రభు దగ్గర ఎంత ట్రైనింగ్ అయ్యారు చూడండి. అదే ట్రైనింగ్తో 3000 మందిని ఏదైనా ఆశ చూపించారండి. కనుక ఇలాంటి వాళ్ళందరినీ రక్షించటానికే ఇదిగో ఈ మాటలు నీ దాకా, నా దాకా, మనందరి దాకా తీసుకొని వచ్చాడు దేవుడు ప్రభుల వారు. వచ్చినటువంటి యొక్క మాటలను మనం రక్షించుకుంటూ, మన కుటుంబాలను రక్షించుకుంటూ, వీలైతే ఇంకెవరికైనా పక్క కుటుంబాలను రక్షించుకుంటూ, ఇదిగో వీలైతే మీ బంధువులను రక్షించుకునే ప్రయత్నం చేయండి. దేవుడు సహకారంగా ఉంటాడు. దేవుడు కుమారుడు ఎప్పుడు పంపిస్తాడో దేవుడు తెలియదు కుమారుని. ఆ వచ్చేటప్పటికి మనము మనుషులను పట్టే జాలరిగా తయారై ఉండాలి. మనుషులను పట్టే జాలరి నిత్య జీవాన్ని చూపిస్తాడు. చేపలను పట్టేటటువంటి జాలరి శరీర సంబంధమైన ఆశలు చూపిస్తాడు.
మనుషులు పట్టేటటువంటి జాలరి దాని పరిణామం చివరికి నిత్య జీవానికి చేరుకుంటుంది. ఆశలు, శరీర సంబంధమైనటువంటి ఆశలు చూపించేటటువంటి చేపలు పట్టే జాలరి పరిమాణం ఇగో రేపు అగ్నికి ఆహుతయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఆలోచించండి. నీవు నేను మనందరము మనుషులు పట్టే జాలరుగా తయారవ్వాలి, కానీ చేపలు పట్టే జాలరుగా దయచేసి ఆ రూట్లో ఆ పద్ధతి అప్లై చేయకండి. ఆ పద్ధతి మీరు నేర్చుకోవద్దు, మీ బిడ్డలకు నేర్పించవద్దు. ఒక నిత్య అది 100 రెట్లు అన్నాడు కదండి, 100 రెట్ల ఆశీర్వాదం అన్నాడు. అబ్బా ఎంత గొప్పదండి. ఆకలి లేని, దాహము లేని, నిద్ర లేని బంగారు వీధుల్లో తండ్రి కుడిపార్శ్వమునంద కుమారుడు ఏ రీతిగా కూర్చున్నాడు మన ప్రభుల వారు రక్షకుడు. మనం కూడా అలా కూర్చోవాలి అంటే మాత్రం కొంచెం కష్టమైనా కూడా, ఎందుకంటే ఎందుకంటే ముందు మీరు చాలా లాస్ అయ్యారు అన్నాడు. మీరు ఆ పాయింట్ పదాలు మీరు గమనించారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను అన్ని గమనించగలిగితే ముందు మీరు లాస్ అయ్యారు. మీకు నేను ఒక మంచి లోకాన్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను. వస్తావా నా దగ్గరికి, నన్ను వెంబడిస్తావా అని అడిగారండి. వాళ్ళు వెంటనే అన్నారు. వెంటనే వచ్చేసారు కదండి. మనమైతే చూస్తాం, వచ్చే వారం చూస్తాం, ఈ మంత్ కుదరదు కానీ నెక్స్ట్ మంత్ చూస్తాం. ఇలా వాయిదాలు, ఎక్కడికైనా వాయిదాల దగ్గరికి వెళ్ళి కట్టుకోండి, కానీ నిజంగా దేవుని దగ్గర వాయిదాలు దయచేసి వేయొద్దు. ప్రేమైన దేవుని వల్ల మంచి మాటలను నిజంగా మన హృదయాల దాకా దేవుడు అందించగలుగుతున్నాడు. పోగొట్టుకోకుండా దేవుడు మనకి ఈ సంవత్సరంలో, మరి చివరి దినంలో ఉన్నాం, ఇంకొక వారం అయితే ఈ 2024 కూడా ముగింపబడుతుంది. ఈ ముగింపు లెక్కలతో ప్రభులు వారు అడిగేంటే తెలుసా, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అన్నటువంటి మాట ప్రతి ఒక్కళ్ళ యొక్క జీవితాలకి అడ్డుపడుతున్నటువంటి ప్రభువును ఒక్కసారి నువ్వు గమనించగలిగితేనే రేపు 2025 మనం చూడగలుగుతాం, లేకపోతే లేదు. మరి ఈ సంవత్సరంలో నువ్వు మనుషులను ఎంతమందిని పట్టావు, ఎంతమందిని రక్షించావు, ఎంతమందిని నిత్య జీవం వైపు నడిపించావు అని ఇదిగో నీ ఎన్ని లెక్కలు తీస్తే మరో సంవత్సరంలోకి మనం వెళ్తాం. ఓకే, బలా నమ్మకమైనటువంటి దాసుడా, ఇదిగో నిన్ను నెక్స్ట్ ఇయర్ కూడా నిన్ను పొడిగించవచ్చు. ఆలోచించండి. దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని పోగొట్టుకోకుండా నీవు నేను మనందరం నిజమైన కాపరి, మంచి కాపరి, మనుషులను పట్టేటటువంటి జాలరి చేతిలో దేవుడు నిజంగా మనల్ని కాపాడుతున్నాడు వాక్యంతో. ఈ వాక్యాన్ని అంతం వరకు కాపాడుకునే ప్రయత్నంలో ఒకవేళ అజాగ్రత్తగా ఉంటామేమో, జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త. మోసపోయే ప్రమాదం ఉంది. ఏ విషయంలో కూడా మీరు మాత్రం, ఏ మాటలు మాత్రం మీరు వినడానికి వీల్లేదు. నిత్య జీవానికి సంబంధించినటువంటి మాటలే మన మదిలో ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానము, నిత్య జీవము అనుగ్రహించు నన్ను నది ఏ అంటే అది తప్ప ఇంకేమి లేదు. ఇది ముందు పెట్టుకున్నప్పుడు మొదట నా నీతిని రాజ్యాన్ని పెట్టుకో, నువ్వు ఎలా బ్రతకాలో నేను చూసుకుంటాను. అప్పుడు అవన్నీ మీకు ఏది అవసరమో నాకు తెలియను అని ఉందండి అక్కడ 32లో. తండ్రిగా ఆయన బాధ్యతను ఆయన నెరవేరుస్తాడు. కుమారుడిగా తండ్రి అప్పచెప్పినటువంటి బాధ్యతను 2000 సంవత్సరాల క్రితం ప్రభుల వారు ఎలా బాధ్యతను నెరవేర్చి, ఇదిగో నీవు నాకు అప్పచెప్పినటువంటి పని నేను సంపూర్ణంగా చేసి నీ దగ్గరికి నేను వస్తున్నాను, ఆ మహిమతో నన్ను ఎలా ఆశీర్వదించని ప్రభుల వారు ప్రార్థనతో ముగించుకుని పరలోకానికి ఎలా వెళ్ళిపోయాడు. మనకిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని కూడా, మనకిచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని కూడా చాలా జాగ్రత్తగా మచ్చలు పడకుండా, డాగులు పడకుండా కాపాడుకుంటూ చిరిగిపోకుండా కాపాడుకుంటూ, ఏ పరిస్థితి వచ్చినా కూడా అంతము వరకు మనం కూడా సహించగలిగితే అప్పుడు మనం ముగించేటప్పుడు ప్రార్థన చేసినా కూడా దానికి వాల్యూగా ఉంటుంది. ప్రియమైన దేవుని వాళ్ళు అందరూ పాపం చేసి దేవుని ఇద్దాం అనుకున్న మహిమను కోల్పోతున్నారంట. దేవుడైతే ఇద్దాం అనుకుంటున్నాడు, కానీ ప్రజలు పాపం చేసి మహిమను కోల్పోతున్నారు. కనుక కడిగి వేసుకున్నటువంటి పాపాన్ని మళ్ళీ అంటుకోకుండా పరిశుద్ధాత్మను హృదయంలోనికి పంపించి ముద్రింపబడ్డటువంటి మన యొక్క ఆత్మలను జాగ్రత్తగా కాపాడుకోండి. చేపలు పట్టేటటువంటి జాలరుగా ఒకవేళ మన బ్రతుకులు ఉన్నాయేమో మార్చుకొని మనుషులు పట్టే జాలరుగా మనందరం తయారవుదాం. అనేక మందిని తయారు చేద్దాం. ఇదే మనము ఈ సంవత్సరం చేస్తున్నటువంటి వాగ్దానం.
మంచి నిర్ణయం తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ విలువైనటువంటి మాటలు, సాత్వికమైనటువంటి మాటలు, మా హృదయాన్ని వెలుగులోనికి నడిపించేటటువంటి మాటలు ఇప్పటి వరకు మమ్మల్ని నాయన ఈ రీతిగా రేపినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిజంగా తలంచినటువంటి బిడ్డలందరినీ ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీవు చేపలను పట్టు జాలరువా, మనుషులను పట్టు జాలరు అని మేము పరీక్షిస్తే నాయన, ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ క్రైస్తవ సమాజాన్ని నడిపిస్తున్నటువంటి సేవకులందరూ కూడా నాయన నిజంగా తండ్రి చేపలను పట్టేటటువంటి విధానాన్ని అప్లై చేస్తున్నారు తండ్రి. కానీ దాని పరిణామము ఒక మహా అగాధమైనటువంటి నాయన మరి ధనవంతుడు వెళ్ళేటటువంటి నాయన పరిస్థితుల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మాకు అర్థమైపోయింది. మనుషులను పట్టేటటువంటి జాలరి విధానాన్ని మేము గమనిస్తేనైనా ఇక్కడ మాకు రిస్కులు ఉండొచ్చేమో నాయన. కానీ ఒకరోజు 100 రెట్ల ఆశీర్వాదాన్ని అనగా నిత్య జీవాన్ని ఇస్తానని మీ ప్రియకుమారుడి ద్వారా ఈ యొక్క భూగడ్డకు వచ్చి తండ్రి నిజంగా వాగ్దానం చేసి మరీ వెళ్ళిపోయారు. వాగ్దానం చేసిన వారు నమ్మదగినటువంటి వారు నాయన. మనిషి అన్న మాట తప్పుతాడేమో కానీ నాయన, మీరు మీ ప్రియకుమారుడు పరిశుద్ధాత్మ మాట తప్పేటటువంటి వారు కాదు నాయన. మీ బిడ్డలముగా మేము కూడా అంత నమ్మకంగా ఉండే మహాకృపను మా అందరికీ ప్రసాదింపచేయమని, మహిమతో తలంచినటువంటి బిడ్డలందరూ మీ మాటలను నాయన ఎంతమంది అయితే నాయన వింటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోమని, బైబిల్ పాఠశాలకి నాయన మరి అనుసంబంధంగా ఉన్నటువంటి ప్రతి సదస్సులను మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోమని, తలంచిన బిడ్డలందరినీ నాయన పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని మరొకసారి మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాం.